హాయ్ స్టూడెంట్స్, తెలంగాణలో ఈఏపీ సెట్ ఒకప్పుడు దీన్ని టీఎస్ ఎంసెట్ అని కూడా పిలిచేవాళ్ళు. 2025కి ఎవరైతే అప్లికేషన్ పెట్టాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనకు టీఎస్ ఎంసెట్కి సంబంధించిన పూర్తి గైడెన్స్ మనం ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఫస్ట్ మీకు కావాల్సింది ఆధార్ కార్డ్. సో ఈ ఆధార్ కార్డు మా దగ్గర ఉంది అని చాలామంది అనుకుంటారు, బట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆధార్ కార్డులో మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పేరు, అలాగనే ఎస్ఎస్సి 10th యొక్క మెమోలో ఉన్న పేరు సేమ్ ఉండేలాగా చూసుకోండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డులో అలాగనే 10th మెమోలో సేమ్ ఉన్నాయా లేదా కూడా చూసుకోండి. ఇది ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. అలాగనే మీరు ఒకవేళ మీ అబ్బాయిది కనుక ఆధార్ కార్డు పాతదే అయి ఉంటే మాత్రం వెంటనే మీ అబ్బాయి యొక్క ఫింగర్స్ అలాగనే పూర్తి డేటా అన్నది అడ్రస్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, అంటే ఈ యొక్క 10th క్లాస్ యొక్క మార్క్స్ మెమో జిరాక్స్, ఒరిజినల్ది జిరాక్స్ ఉన్నా సరిపోతుంది. ఒరిజినల్ది ఇప్పుడు మా స్కూల్లో మా అబ్బాయి చదువుతున్న అమ్మాయి చదువుతున్న కాలేజీలో ఉందంటే వర్రీ కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి కేవలం జిరాక్స్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, ఇవి కూడా జస్ట్ మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారన్న ఇన్ఫర్మేషన్ కావాలి. బట్ ఏంటంటే అప్లికేషన్ పెట్టుకున్నాక కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్స్. ఈ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అన్నది మీ యొక్క పిల్లలకి ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి మీకు ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అదే హాల్ టికెట్ నెంబర్ అన్నది మీకు థియరీ ఎగ్జామ్స్ రాసినాక కూడా అదే ఉంటుంది కాబట్టి సేమ్ నెంబర్నే మీరు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5వది చాలా ఇంపార్టెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ లేదనుకుంటే వేరే మైనారిటీ కేటగిరీ వాళ్ళు ఉంటున్నారో సో వాళ్ళందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది ఉండాలి. ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి. సో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే బెటర్, ఎందుకంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒరిజినల్ ప్లస్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటున్నారు కాబట్టి మీరు జనవరి నుంచి తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే బాగుంటుంది. సో మనకి ఇంకా నోటిఫికేషన్ ఇంకా 2025 ఆ డేట్లలో ఫిబ్రవరి లాస్ట్ వారంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇంకా వీక్ డేస్ టైం ఉంది కాబట్టి ఇంకా చాలా రోజులు, ఇంకొక 20 days టైం ఉంది కాబట్టి మీరు వెంటనే అప్లికేషన్ పెట్టేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీసీ, ఈ టీసీ ఇంటర్మీడియట్ టీసీని మాత్రమే మీరు వాడాలి, బట్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మాత్రం అంతగా అవసరం ఏమి ఉండదు దీంతో. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క మీ సేవ నుంచి మీరు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక నెంబర్ని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఎగ్జామ్ రాయడానికి కేవలం నెంబర్ అడగడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా క్యాస్ట్ది కూడా వీలుంటే లేటెస్ట్ది తీసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే 2014, 15 దానికంటే ముందున్న వాళ్ళు కూడా ఉండుంటారు కదా, లేటెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఫిజికల్లీ ఇంకా సపరేట్ స్పెషల్ కేటగిరీ, ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే పిహెచ్ కేటగిరీ అయితే మాత్రం మీరు ఫిజికల్ ఛాలెంజ్డ్కి సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీలో మీరు ఒకవేళ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అయితే క్యాప్ సర్టిఫికేట్, అలాగనే ఎన్సీసీ, అలాగనే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు మైనార్టీ స్కూళ్ళలో చదివితే ఉంటుంటే మాత్రం మైనార్టీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ యొక్క 9th ఆప్షన్ మాత్రము కేవలము స్పెషల్ కేటగిరీ, మీరు పిహెచ్ కానీ లేకుంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్. ఇది ఓసీలో ఎవరైతే పూర్ కేటగిరీలో ఉంటుందో, బిలో పావర్టీ లెవెల్లో ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇది అవసరం ఉంటుంది. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ సర్టిఫికేట్. ఇంతకుముందు మనం మాట్లాడినట్టే మైనార్టీలో ఎవరైతే ముస్లిం, క్రిస్టియన్ స్కూళ్ళలో కాలేజీలలో చదువుతున్నారో వాళ్ళకైతే అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్. సో బోనఫైడ్ సర్టిఫికేట్ గురించి ఆల్రెడీ ఇది కూడా అవసరమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ, ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం కాబట్టి ఇది అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి
ఒకవేళ కనుక ఇది ఆప్షనల్గా ఉండే అవకాశం ఉంటుంది, బట్ కొన్ని సందర్భాలలో ఫోటో ప్లస్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫోటోని మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫోటోని ముందే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో తీసుకొని స్కాన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ రేషన్ కార్డు. ఇక రేషన్ కార్డు అనేది కొన్ని సందర్భాలలో అడిగే అవకాశం అయితే ఉంటుంది, ఇది పెద్దగా అవసరం లేదు. బట్ లాస్ట్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్. సో ఈ ఫోన్ నెంబర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రన్నింగ్లో ఉన్న లేటెస్ట్ నెంబర్ మీ పేరెంట్స్ది మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒకసారి డేటా ఒక నెంబర్ ఇచ్చారంటే నెక్స్ట్ ఈ హాల్ టికెట్కి అలాగనే కౌన్సిలింగ్ అప్పుడు నెక్స్ట్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి ఒకటే ఫోన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ నెంబరు రన్నింగ్లో ఉన్న ఫోన్ నెంబరు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇదండి. సో టోటల్ ఓవరాల్గా ఒక 15 సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అయితే మీ దగ్గర అయితే ముందు ఉండాలి. ఉంటేనే కానీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇదండి టీఎస్ ఎంసెట్ ఈఏపీ సెట్ 2025 అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. ఒకవేళ కనుక ఇంకా ఇప్పటికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ మన వీడియో అందరికీ రీచ్ అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.